హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఇది ఎంతో ఈజీగా కొత్త వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ కర్రీకి మనం ఏమేమి కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. నేను ఫ్రెష్గా ఉన్న ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకుని ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ అనేది ఒక 1/2 kg ఉంటుంది అనమాట. అలానే దానిలోనికి నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలానే ఉల్లి, పచ్చిమిర్చి అంతే సరిపోతుంది. కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అలాగే ఫ్రెష్గా ఉన్న కాస్త కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నెలో వేడి నీళ్లు కాచుకుని ఆ వేడి నీళ్లు కాస్త కాగిన తర్వాత 1 స్పూను సాల్టు అలానే 1 స్పూను పసుపు తీసుకోండి. ఎందుకంటే ఈ ఉప్పు, పసుపు నీళ్లు తెరలేటప్పుడు మనం శుభ్రం చేసి పక్కనుంచుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఈ నీళ్ళల్లో మనం అవి ఒక 40% ఉడికేలాగా ఉడికించాలన్నమాట. ఎందుకంటే ఈ పసుపు, ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇవి ఉడకడం వల్ల దీనిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది, దానిలో డస్ట్ కూడా పోతుంది అనమాట. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా ఎక్సలెంట్ టేస్ట్లో మనం తినొచ్చు అనమాట. మనం ఈ నీళ్ళల్లోనే ఈ యొక్క క్యాలీఫ్లవర్ని 40% ఉడికించేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మన కర్రీ కూడా తక్కువ టైంలోనే మనం చేసేస్తాం. మనం చేసేది ఫ్రై కాబట్టి అది మనం నూనెలో చేసే డీప్ ఫ్రై కాదనమాట, తక్కువ ఆయిల్లో చేసే ఫ్రై కాబట్టి మనం నిదానంగా చక్కగా ఇలా ఈ ప్రాసెస్లో మనం వెళ్ళిపోదాం. చూసారా, మన క్యాలీఫ్లవర్ అనేది ఉడికిపోయిందనమాట. అది తీసి సపరేట్గా మనం పక్కన పెట్టేసుకుందాం. 40% మాత్రమే ఆ వేడి నీళ్ళల్లో ఉడకాలి. మరీ పూర్తిగా ఉడకపెట్టొద్దు. ఉడకపెడితే అసలు మనకి ఇంత పీస్ కూడా కనపడదు, పప్పులాగా అయిపోతుంది అనమాట. కాబట్టి అది ఉడికింది మొత్తం కూడా సపరేట్గా అలా పక్కకు తీసేసుకుందాం. ఎంతో ఈజీ, తీసేసాం కదా. ఇప్పుడు ఈ ఉడికిన దాన్ని చక్కగా పక్కన ఉంచుకోండి. చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ మీద మనం పాన్ ఉంచుకుని ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. మనకి కరెక్ట్గా 3 స్పూన్ల ఆయిల్ పట్టింది. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన గుడ్లు ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో వేయండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ వేస్తే ఎగ్ అనేది బాగా పొంగి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. కాబట్టి హైలోనే ఉంచుకోండి. హైలో ఉంచుకోవడం వల్ల ఎగ్ కూడా చాలా చాలా స్పైసీగా చక్కగా వేగుతుంది అనమాట. నిదానంగా మనం సిమ్లో ఉంచి ఏగితే టైం పట్టిద్ది, చాలా టైం పట్టిద్ది. కాబట్టి మనం కర్రీలో ఎగ్ తినేటప్పుడు మనకు కాస్త ముక్కలు తగలాలి కాబట్టి అది ఆమ్లెట్ లాగా అయిన తర్వాత వాటిని వేయించండి. అప్పుడు మనకి కర్రీలో పెద్ద పెద్ద ముక్కలు తగులుతాయి. చక్కగా నోటికి కూడా కమ్మగా, పిల్లలు కూడా ఇష్టంగా ముక్కలుగా కనబడతా ఉంటే మనం బతిలాడకుండానే వాళ్ళు తింటారనమాట. లైట్గా సాల్ట్ అంటే అసలు వేసామా లేదా, ఎగ్లో కూడా లైట్గా ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా వేయండి. మళ్ళీ కర్రీలో కూడా మనం ఉప్పు కలుపుతాం కాబట్టి వీటిని తీసుకుని సపరేట్గా పక్కన ఉంచుకుని అదే పాన్లో మనం ఇప్పుడు కర్రీ చేయడానికి మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా చూపించిన ఉల్లి, పచ్చిమిర్చి ఉంది కదా, చక్కగా వేయించండి. అలా పెద్ద ముక్కలే కోసుకోండి, బాగుంటుంది. ఉల్లి, పచ్చిమిర్చి అనేది చక్కగా వేగిన తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కర్రీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను, కానీ తాలింపులో వేయను అనమాట. ఈ కర్రీకి ఈ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కన్నా ఇది వేగిన తర్వాత వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. తాలింపులో మాత్రం అల్లం వెల్లుల్లి వేయొద్దు. ఇప్పుడు మనం ఇది ఉడికించాం కదా క్యాలీఫ్లవర్ అనేది, ఇప్పుడు తాలింపులో వేసాము. ఈ మిగతా 60% కూడా ఈ తాలింపులో వేగి ఇందులో వాటర్ చూసారా ఇంకా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 40% ఉడికింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా మీడియంలో ఉంచుకుని స్టవ్ నిదానంగా వీటిని ఏపుతూ ఉడికించండి. ఎందుకంటే ఎక్కువ వాటరే ఉంటుందండి క్యాలీఫ్లవర్లో. మనం అసలు దీనిలో ఉడకడానికి వాటర్ కూడా ఏం కలపాల్సిన అవసరం లేదు. మనం దీన్ని నిదానంగా వేయించడం వల్ల వాటర్ అనేవి ఇంకిపోయి చక్కగా పొడిలాడుతూ వస్తుంది. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ అంతా కూడా ఉడికేలోపు మన క్యాలీఫ్లవర్ అనేది చక్కగా 90% శుభ్రంగా ఉడికిపోతుంది అనమాట. చక్కగా నీళ్ళనే దగ్గర పడేంత వరకు కూడా నిదానంగా మీడియంలో ఉంచుకుని స్టవ్ని వేయించండి.
వేస్తున్నాం కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి పూర్తిగా. ఇప్పుడు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, తాలింపులో అల్లం వెల్లుల్లి వేయొద్దు. మనం ఈ తాలింపు అంతా దగ్గర పడి ఆ క్యాలీఫ్లవర్లో వాటర్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోండి. నిజం చెప్తున్నాను, ఇది కానీ మీరు ఇలా చేస్తే కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా 2 చిన్న స్పూన్లు కారం తీసుకోండి. అలానే ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మనం వేయించి పక్కనుంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ కారము ఉప్పు చక్కగా క్యాలీఫ్లవర్కి పట్టుకున్న తర్వాత నిదానంగా వేయించండి. ఈ వేయించిన క్యాలీఫ్లవర్లోకి మనం పక్కన ఉంచుకున్న ఎగ్స్ అనేవి కలుపుకుందాం. ఎగ్స్ అనేవి ఫస్ట్ మనం అలా ఆయిల్లో సపరేట్గా వేయించాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. కర్రీ కూడా ఎటువంటి నీచు వాసన అనేది ఉండదు. ఎందుకంటే పిల్లలు కొంతమంది క్యాలీఫ్లవర్ స్మెల్కి అసలు క్యాలీఫ్లవర్ అనేది ముట్టుకోరు. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు చేశారంటే మాత్రం ఇష్టంగా తింటారు. ఇదే కర్రీ రోజు కావాలని అడుగుతారు. చాలామంది క్యాలీఫ్లవర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. ఈ కర్రీ అనేది ఇలా చేసి పెడితే ఇది నిజంగా మటన్ కేమా స్టైల్లో ఉంటుందండి. కర్రీ అనేది అంత ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. సింపుల్గా నేను ఎటువంటి గరం మసాలాలు కూడా వేయలేదు. కొత్త ఎల్లుల్లి అల్లం మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడు కర్రీ అనేది పూర్తయింది కదా, కొంచెం లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర అలా చల్లుకుని చక్కగా అది కూడా ఆ స్మెల్ అంతా కర్రీకి పట్టుకునేలాగా నిదానంగా వేయించి చక్కగా పిల్లలకి చక్కగా సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టపడి చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా మన కర్రీ ఎంత తొందరగా, ఎంత ఈజీగా, ఎంత సులభంగా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఇంట్లో టేస్ట్గా వండుకుని మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మన అముదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.